ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితంలో మరొక శుభదినాన్ని మాకు ఇచ్చారు. అవును తండ్రి, మా జీవితంలో ఇది శుభదినమే. ఎందుకంటే ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నీ వాక్యము దగ్గర గడిపే దినం. ఉదయం 8 గంటలకు మా ప్రస్తావన ప్రారంభమైతే చివరికి నైనా రాత్రి 10-11 గంటల వరకు నీ వాక్యం దగ్గర నీ పిల్లలతో కలిసి నీ మందిరాల్లో సహవాసాల్లో గడపటం అనేది గొప్ప ధన్యత నాయన. అలాంటి శుభదినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో నీ పక్షంగా తండ్రి నేను నిలబడిన అట్టివాడనే తండ్రి నేను బలపరచండి. ఈ పరిశుద్ధాత్మిక సహాయమును సమయోచితమైన జ్ఞానమును నాకు అనుగ్రహించి మాకును కావలసిన మాటలు మీరే మాట్లాడండి తండ్రి. నీ మాటల ద్వారా మరింత బలపడి నీ అందు విశ్వాసం గలవారమై మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. దొరకు నీ కుమారుల ద్వారా కొన్ని విషయాలు మీరు మాట్లాడారు. మరికొన్ని సంగతులు మీరు మాకు నేర్పిస్తారని ఆశతో ఎదురు చూస్తూ తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మానవ జీవితము ప్రారంభమైన తర్వాత మానవుడు అనగా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి చిన్న తప్పును బట్టి మరి ఆదాము తర్వాత ఆదాము గర్భము ద్వారా వచ్చినటువంటి పిల్లలమైన మనమందరము భూమి మీదకు వచ్చిన ప్రతి మానవుడు పడుతున్నటువంటి కష్టాలు శ్రమలను గురించి మనం మాట్లాడుకుంటే మరి ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదివిన తర్వాత ముందుకు వెళ్దాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. సందర్భం మనకు తెలుసు. ఇప్పుడు ఈ సందర్భం జరిగింది అంటే మరి ఆదాము అవ్వలను ఏదైనా వనములో దేవుడు ఉంచిన తర్వాత ఆ ఏదైనా వనములో తినవద్దని చెప్పి ఒక పండును మరి దేవుడు చెప్పిన తర్వాత మరి అవ్వగారు ఆదాము గారికి ఇవ్వగా ఆదాము తినేశారు. వారిద్దరూ కూడా మరి తినినటువంటి ఆ పండ్లను బట్టి వాళ్ళు కళ్ళు తెరవబడగా మరి వారు దేవుని యొక్క స్వరము విడబడినప్పుడు ఆ ఏదైనా తోటలో దాక్కున్నారు. దేవుడు వచ్చాడు, పిలిచాడు, ఎక్కడున్నారని అడిగారు. అడిగితే వాళ్ళు చెప్తా ఉన్నారు, నీ స్వరము విన్నప్పుడు దాక్కున్నామని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఆదామును అడుగుతా ఉన్నాడు, ఆదాముతో చెబుతా ఉన్నాడు, ఆదామా నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఆదాముతో దేవుడు చెబుతా ఉన్నాడు, ఆదామా తినొద్దని నేను నీకు చెప్పినటువంటి ఆ పండును తిన్నావు గనుక, నీ భార్య మాట విని తిన్నావు గనుక నీవు బ్రతుకు దినములన్నట కూడా నీకేంటి ప్రయాసంతో బ్రతుకుతావు. నువ్వు ప్రయాస పడిందే తింటావు. నీవు నేలకు చేరే వరకు కూడా నీవు ప్రయాస పడుతూనే ఉంటావు. నీకు నేలకు చేరే వరకు కూడా ప్రయాస పడుతూనే ఉంటావని చెప్పి మరి ఆదాముతో దేవుడు చెప్పాడు. అంటే మొదటి మానవుడు అనేటువంటి ఆదాము నుంచి మరి ప్రారంభమైంది ఏంటంటే ప్రయాస.
ఎందుకు ఆ ప్రయాస వచ్చిందంటే దేవుడు చెప్పినటువంటి మాటను మీరి మరి దేవుని ఆజ్ఞలకు అతిక్రమించాడు గనుక, దేవుని మాటను కాదని తన భార్య మాట విన్నాడు గనుక మరి ఏమయ్యాడు? ప్రయాసతోటి బ్రతకడం ప్రారంభించాడు. ఎప్పటి వరకు అంటే నీవు మన్ను కనుక నీవు తిరిగి మన్నుకు చేరేంత వరకు నువ్వేం చేస్తానంటావు? ప్రయాసపడుతూనే ఉంటావు, కష్టపడతానే ఉంటావు, భూమిని సేద్యపడటానికి సిద్ధపడతావు. కానీ భూమి నీకేం చేస్తుందంటే గచ్చ పొదలను ముళ్ళ పొదలను ఇస్తుంది. కానీ నువ్వు ప్రయాస పడవలసిందే అని చెప్పాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది మానవ జీవితానికి ప్రయాస. ఆ ప్రయాస ఎప్పటి వరకు అంటే మనం నిజంగా చచ్చిపోయేంత వరకు ప్రయాస. నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఆయన మా ఇంటికి కాయగూరలు పట్టుకొచ్చేవాడు. గుడిమెల్ల వెనక నుంచి ఒక ఆయన కాయగూరలు పట్టుకొచ్చేవాడు. ఆయన వయసు ఎంత అంటే 70 సంవత్సరాల పైవాడు. సైకిల్ తొక్కొచ్చేవాడు, అలసిపోయేవాడు, ఒగురు చేస్తూ ఉండేవాడు, ఆయాసం వచ్చేది. అడిగేవాడు నేను, తాత ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నీకు పిల్లలు లేరా అని ఒక రోజు అడిగాను. నీకు పిల్లలు లేరా? నీకు పోషణ సరిపోదా? ఏంటి పరిస్థితి అంటే, కొడుక నాకు పిల్లలు ఎందుకు లేరురా? నా కొడుకులు ఇద్దరు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. నా కుమార్తె కూడా తన పిల్లలతో పాటు హైదరాబాద్లో ఉన్నారు. మంచి స్థితి కలిగి ఉన్నారు. వాళ్ళు వచ్చేయమంటున్నారు అక్కడికి, కానీ నేనే వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడ నుండి ఏం చేయను? కొన్ని ఇంటికాడ కూర్చోవచ్చు కదా, వాళ్ళు భోజనం పెట్టరంటారంటే పెట్టనట్లేదు లేదు. కానీ నేనే ప్రయాసపడుతున్నాను, నేనే కష్టపడుతున్నాను. వాళ్ళు చెయ్యొద్దు అంటున్నారు, వాళ్ళు వెళ్ళొద్దు అంటున్నారు, కానీ నాకెందుకో మనసు ఒప్పట్లేదు అని చెప్పేసి ఇలాంటి వేసవి కాలంలో కూడా మరి కాయగూరలు పట్టుకొచ్చి ఇంటికాడ ఇక్కడే పడుకునేవాడు. మా ఇంటికాడ మాట్లాడుక చాప వేసుకుని బయట పడుకునేవాడు. చాలాసేపు చల్లబడిన దాకా 5 గంటల దాకా ఉండి వెళ్ళేవాడు అన్నమాట. మేము అక్కడ ఉండగా అదే చేసేవాడు. చూడు మా షాప్ కాడ కొద్దిగా అన్నం పెట్టేది పాస్టర్ గారు తినేసి అక్కడే పడుకునేవాడు. పాపం అంటే కొడుకులు ఉన్నత స్థితి కలిగిన వారు, డబ్బులు ఉన్నవారు, కానీ ప్రయాస మాత్రం మారడం లేదు. ఈ రోజుకి చూస్తే మరి సంపాదన ఉన్నప్పటికీ, ఆస్తులు తినడానికి సరిపడేటువంటి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వారి ప్రయాసలు మారడం లేదు చాలా మంది కూడా. ఎందుకనంటే ఆ రోజు మరి దేవుడు చెప్పిన దానికి నెరవేరుస్తున్నారని అనుకోవాలి మనం అంతే. ఇంకా అయితే ఈ ప్రయాస అంతటిని చూసి ఒక ఆయన అంటున్నాడు ఈ ప్రయాసపడి కష్టపడి సంపాదించి ఇవి అనుభవించిన తర్వాత ఒక ఆయన అంటున్నాడు, మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యాలే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా ఇవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాస పట్టినట్టుగాను అగుపడును. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడను. ఎవరైనా జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడితే ఏమన్నాడంటే, నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి చూసినప్పుడు నాకేమర్థమైందంటే, నేను పడిన ప్రయాసంతా గాలికే. ఒకడు గాలికి ప్రయాసపడినట్లు నాకు కనబడ్డది అన్నాడు. నేను గాలికి ప్రయాసపడ్డాను అనిపిస్తుంది అన్నాడు ఆయన. పడిన ప్రయాసను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడట. నేను ఎన్ని ప్రయాసపడి, ఎంత కష్టపడి, ఎంత సమకూర్చుకుంటే ఇదంతా గాలికే కదా అంటా ఉన్నాడు ఆయన. ఏం చేశాడు ఆయన? ఏం కష్టపడ్డాడు? ఏం ప్రయాసపడ్డాడు అంటే 4వ వచనం నుంచి కిందకు చదువుదాం. 4వ అధ్యాయం నుంచి 4వ వచనం నుంచి కిందకు చదువుదాం. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి కిందకు చదువుదాం. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, నా కొరకు ద్రాక్ష తోటలు నాటించుకుంటే. ఒకసారి వాళ్ళు ఏమంటున్నాడు సొలొమోను గారు? గొప్ప పనులు చేయబోనుకున్నాడు. ఆ గొప్ప పనులు ఏంటో తెలుసా? నా కొరకు ఇల్లు కట్టించుకున్నాను. ఏం చేశాడట? ఇండ్లు కట్టించుకున్నాడంట ఆయన కొరకు. అది గొప్ప పని అనుకుంటున్నాడట కదా. ఈ రోజుల్లో కూడా చూడండి, ఇల్లు కట్టామంటే గొప్పగా ఉండాలి. అసలు ఈ ఊర్లోనే ఎవరు కట్టకూడదు అన్నట్లుగా కడతా ఉన్నారు చాలా మంది.
కానీ వాడిని తలనన్నాడు ఇంకొకటి కడతాడు, తలనన్నాడు ఇంకొకటి కడతాడు. కానీ ఇదేమనుకుంటాడంటే నేను కట్టినట్లుగా ఎవడో కట్టకూడదు అనుకుంటాడు. అది గొప్ప పనిగా పూనుకుంటున్నాడు. ఆ గొప్ప పని చేయడం కోసం ఎంత ప్రయాసపడుతున్నాడంటే కొంతమంది కొన్నిసార్లు తిండి కూడా సరిగ్గా తినరు. బయటకు వెళ్తే 10 రూపాయలు పెట్టి ఏదైనా తిందామంటే తరిగిపోతుందేమో డబ్బు, ఇల్లు కట్టలేమో అని భయం వేసి 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా భయపడిపోతాడు. ఏదో రకంగా రూపాయి 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 పోగు చేసి ఇల్లు కట్టుకోవాలి. ఏదో నివాసయోగ్యమైనటువంటి ఒక నీడ ఉండడానికి సరిపడి ఇల్లు కాదు. ఇండ్లు అంటే ఏకంగా ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఇండ్లు కట్టించి, అంటే ఎన్ని ఇల్లు కట్టించుకున్నాడు అంటే ఒక ఇల్లు సరిపోదండి, సరిపోదే మరి ఇంటికి. మన వాళ్ళు కూడా అంతే కదా, ఒక కొడుకు కూతురు ఉంటారు, ఆయన కోసం వాళ్ళిద్దరి కోసం డబుల్ స్టడీ చేయాలి. మళ్ళా అది కింద ఫ్లోర్లో 4 రూములు పెట్టుకుని 2 రూములు వాళ్ళకి 2 రూములు మనకు అనుకోవచ్చుగా. కాదు, డబుల్ స్టే చేయాలి, తర్వాత 3 స్టే చేయాలి అవసరం. నా కొడుకు ఇండ్లు కట్టించుకుంటుని ఇంకేం చేశాడు? ద్రాక్ష తోటలు నాటించుకుని నా కొడుకు తోటలను శృంగారవనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుని వృక్షములు నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకుంటుని పనివారిని పనికెత్తలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండరి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువ పశువుల మందలు గొర్రె మేకల మందలు బహు విస్తారముగా సంపాదించుకుంటుని. బహు విస్తారంగా నా కొరకు తోటలు నాటుకున్నాడట. ఆ తోటల్లో అన్ని వృక్ష ఫలాలు ఉన్నాయంట. అన్ని వృక్ష ఫలాలు సొంతంగా తన తోటలు పండించుకుని తినేవాడట. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. మన మధ్యన మహేష్ బాబు గారు ఇంటర్వ్యూ ఇచ్చాడు, సినిమా యాక్టర్. బయట ఎక్కడ కొనుక్కి తిందంట ఆయన ఫామ్ హౌస్లోనే పండించుకుంటాడంట. అన్ని పనివారిని పెట్టుకుని ఆయనకున్న స్థలంలోనే పండించుకుని సొంతంగా పండించుకున్నటువంటివే తింటాడంట ఆయన. ఇంటర్వ్యూ ఇచ్చాడు, నేను ఏదో సరదా చెబుతున్నా కదా, టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. ఆ రోజు సొలొమోను గారు కాదు, ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారు అలాగా తన సొంత ఫామ్ హౌస్లోనే పండించుకుని తినడం. మంచిదే కాదని అనడం, కాకపోతే అదే ప్రయాస. నేను తినాలి, మంచి తినాలి కాబట్టి దాని కొరకు ప్రయాస. నేను బాగా ఉండాలి కాబట్టి మంచి ఇల్లు కట్టించుకోవాలి. నాకు పరిచర్య చేయడానికి పనివారు కావాలి, ఎందుకంటే మళ్ళీ ఒక్కడు చేసుకోలేడుగా, అందుకని పనివారిని పెట్టించుకున్నాడు. నేనేమన్నానంటే ఇక యెరూషలేములో నాకు ముందున్న వారందరికంటే ఎక్కువ పశువుల మందలు మేకల మందలు బహు విస్తారము సంపాదించుకున్నాడు. చాలా విస్తారమైనటువంటి ఉన్నాయట, పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ విపరీతమైనటువంటి మందలు ఉన్నాయట. అంతేకాదు ఇంకా చెబుతా ఉన్నాడు, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపదను కూర్చుకుంటుని నేను గాయకులను గాయకులను మనుషులు ఇచ్చయించు సంపదను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటాను. ఏం చేసేవాడంట? గాయకులను గాయకులు కూడా పెట్టుకున్నాడు. ఎందుకు? మనసు బాగోపోతే పాటలు వింటాం కదా, బోరు కొట్టింది మళ్ళీ ఎక్కడికో వెళ్ళి పాటలు వింటాం కాదు, లేకపోతే మొబైల్లో పాటలు వింటాం కాదు, ప్రత్యేకంగా ఆయన కొరకు పాటలు పాడే ఒక టీవీని ఆయన ఏర్పాటు చేసుకున్నాడట. ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక అక్కడే ఉండి శ్రావ్యమైన సంగీతం వినడానికి, చక్కని పాటలు వినడానికి గాయకులను గాయకురాండ్రను ఏర్పాటు చేసుకున్నాడట. అంతేకాదు అనేక మంది ఉపపత్నులను కూడా ఉంచుకున్నాడట పరిచర్య చేయడానికి. తెలుసు కదా మనకి ఆయనకి ఎంతమంది భార్యలు? 7,000 మంది భార్య, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది స్త్రీలు. ఇంకేం చెప్తా ఉన్నాడు? 9వ వచనం, నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నందుతని, నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. ఆ కన్ను ఏదైతే ఆశించాడో ప్రతిదాన్ని చూశాడంట ఆయన. సినిమా చూడాలనుకుంటే చూశాడు,
కాశ్మీర్ వెళ్ళి చూడాలని కూడా చూసి వచ్చాడు. ఫలానా ప్రదేశాలు బాగున్నాయంటే వెళ్ళి చూసి వచ్చాడు. ఆ కళ్ళు ఏదైతే ఆయన కళ్ళు ఏవైతే చూడాలనుకున్నాయో దేనిని కూడా అభ్యంతరపరచలేదంట. ప్రతిదీ చూశాడంట ఆయన. నా కన్నులు ఆశించిన దానిని దేనిని చూడకోకుండా నేను ఏం చేయలేదు, అభ్యంతరం చెప్పలేదంట. మరియు నా హృదయము నా పన్నులన్నిటినీ సంతోషింపగా సంతోషకరమైనదేది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. హృదయంలో వచ్చిన కోరికలన్నిటినీ కూడా ఆయన తీర్చుకున్నాడంట. హృదయం ఎలా ఉంటుంది అసలు? ఏం చెప్పాడు ఆయన? ఇరవై గారు అంటాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అలాంటి హృదయం చెప్పింది ప్రతిదీ చేశాడండి సొలొమోను గారు. ప్రతిదీ చేశాడు. కనుక ఆశించింది చూడకోకుండా ఉండలేదు, హృదయం ఆశించింది ఇవ్వకోకుండా ఇవ్వలేదు, శరీరం కోరుకున్నదంతా ఇచ్చేసాడట, తీర్చేసుకున్నాడట. ఇల్లు కట్టించుకున్నాడు, తోటలు నాటించుకున్నాడు, బంగారం సంపాదించుకున్నాడు, విపరీతమైనటువంటి ఆదాయాన్ని సంపాదించుకుంటా ఉన్నాడు. విపరీతమైనటువంటి ఆదాయాన్ని నిర్బంధించలేదు. ఇటు పనులన్నిటినీ నాకు దొరికిన భాగ్యం అని చెప్పేసి అనుకున్నాడంట. అనుకుని అప్పుడు చెప్తున్నాడు ఏమంటే, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకైనా నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థంగా నాకు కనపడ్డాయి. ఇన్ని గొప్ప పనులు చేసిన సొలొమోను గారికి ఎలా కనపడ్డాయంట? వ్యర్థంగానే కనపడ్డాయి. ఇల్లు కట్టించుకున్న ఒక రోజు అనుకున్నాడంట, ఎంత ఇల్లు నేను ఎందుకు కట్టుకున్నాను అనుకున్నాడంట. కానీ ఆ ఇంటి కొరకు పడిన ప్రయాస సామాన్యమైనది కాదు. మనకు కూడా అంతే. చాలా మంది కూడా అంతే. పెద్ద కష్టపడి కట్టుకున్న తర్వాత ఈ కూర్చొని నీడ కోసమా నేను ఎంత కష్టపడ్డాను అనిపిస్తుంది ఎప్పుడు చివరి దశలో. కానీ ముందు కట్టుకోవాలి, గొప్పగా కట్టుకోవాలి, గొప్పగా చేయాలి, తోటలు నాటించుకోవాలి, మంచి ఫలాలు నా తోటలోనే పండాలని ప్రయాస అని అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ ప్రయాస అంతా దేనికంటే గాలికి ప్రయాసపడ్డాడు అంటున్నాడు కింద. ఇదంతా వ్యర్థమే, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడుచున్నది. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడింది. నేను సూర్యుని కింద పడిన కష్టము లేక ప్రయాస అంతా కూడా వ్యర్థమనిపిస్తూ ఉంది నాకు అని చెప్పేసి సొలొమోను గారు చెబుతూ ఉన్నారు. అంటే ఆయన అనుభవించేశాడు కాబట్టి చెప్తున్నాడు అని అంటారా? ఆయన అనుభవం చేశాడు కాబట్టి అలాగే చెప్తాడండి అంటారా? అనుభవించినోడు కాబట్టి చెబుతున్నాడు, ఒరే నాయన వీటి కొరకు నేను ఎంత కష్టపడ్డాను, ఎంత శ్రమ పడ్డాను, ఇదంతా వ్యర్థంరా అనుకుంటా అంటున్నాడు మనతోటి ఆయన ఈరోజు. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో ఎందుకో తెలియదు మనం. కాబట్టి ఈ కొద్ది కాలం ఉంటే ఈ లోకంలో జీవించడానికి ఎంత ప్రయాస అవసరం అంటే అది నాకు అవసరం లేనట్టుగానే కనపడదు. కానీ ఈరోజు ఇంకా చాలా మంది సొలొమోను గారు చెప్పినట్లుగా వాళ్ళు కూడా ఇంకా అనేక కష్టాలు, అనేక ప్రయాసలు. ఒక రోజు చివరి దశలో అనిపిస్తుంది, దీని కొరక నేను ఎంత కష్టపడ్డాను, దీని కొరక నేను ఎంత ప్రయాసపడ్డాను, ఏంటి నేను తినకోకుండా కష్టపడింది దీనికోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఒక సొలొమోను గారికే కాదు, మనకు కూడా అనిపిస్తుంది. చివరి దశలో ఈ క్షణాల్లో మంచాల మీద పడి ఉన్నప్పుడు దేని కొరకు ప్రయాసపడ్డాను నేను ఇంతవరకు, ఎందుకు ఎంత కష్టపడ్డాను, ఎండలో మగ్గిపోయాను, వర్షంలో తడిసిపోయాను, చీతనంలో చలికి వణికిపోయాను, ఎన్ని చేశాను వీటి కొరకు, ఏమొస్తున్నా నాతో, వీటన్నిటినీ విడిచిపెట్టవలసిందేనని చెప్పేసి చివరి క్షణంలో అనిపిస్తుంది. అందుకనే దేవుడు ముందుగా ఎందుకు రాయించి మాటలు మనకు నేర్పిస్తున్నాడంటే మనం కూడా ఇలా వీటి కొరకే ప్రయాసపడుకోకుండా ప్రయాస పడవలసిన కొన్ని ఉన్నాయి, వాటి కొరకు ప్రయాసపడండి అని చెప్పేసి చెప్పడానికి ఈ మాటలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకొక చోట రాస్తూ ఉన్నాడు, ఇదే ప్రసంగి గ్రంథం అంటాడు, 5వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు సొలొమోను గారు. ఏమంటా ఉన్నాడు, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే వాడు వచ్చినట్లే
దిగంబరిగానే మరలా పోవును, తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. సులభంగా చెబుతా ఉన్నారు, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లుగానే దిగంబరిగానే మరలా పోవును, దిగంబరిగానే పోవును. మనకి ఇంకా కొద్ది పర్లేదేమో, చక్కగా షూట్ వేసి తెల్లని వస్త్రాలు పెట్టి, అంటే అది పట్టుకుని వెళ్ళిపోతామని కాదు, కప్పెట్టేటప్పుడు కనీసం అయ్యేనేస్తారు. కొంతమందికి అయితే అవి ఏవి కూడా కొంచెం అంటే సింబాలిక్గా చెప్తున్నారు, వీడు ఇలాగే వచ్చాడు ఇలాగే తీసుకుని వెళ్ళిపోతాడని చెప్పి చెప్పడానికి అలా చేస్తారు. అక్కడికి మొలతాడు కూడా ఉంచదట, అది కూడా దింపేస్తారు. అంటే మొలతాడు కూడా వీడు పట్టుకెళ్ళలేదని. కొంతమంది శవాలను తీసుకెళ్ళినప్పుడు చిల్లర వెళ్ళుకుంటారు, చిల్లర జల్లుతుంటారు, చూసారా? ఎందుకు? ఈ చిల్లర డబ్బుల కోసం వీడు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఈ చిల్లర కూడా పట్టుకెళ్ళలేదు అని చెప్పేసి శవం మీద జల్లుతారట. అంటే ఆ డబ్బుల కోసమే వాడు ఎందుకు కష్టాలు పడ్డా చచ్చిపోయాడు ఈరోజు, కనీసం చిల్లర కూడా పట్టుకెళ్ళలేదు వీడు అని చెప్పడానికి సింబాలిక్ గా ఆ రూపాయి కాసులు 2 రూపాయల కాసులు జల్లుతూ ఉంటారు తీసుకెళ్ళేటప్పుడు. సొలొమోను గారు ముందు ఇప్పుడు చెప్పాడు, వాడు ఎలాగైతే దిగంబరిగా వచ్చాడో అలాగే దిగంబరిగానే వెళ్ళిపోతాడు. వాడు ప్రయాసపడి చేసిన దానిలో ఏదైనాను కూడా చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోను. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి అంటున్నాడు. గాలికి ప్రయాసపడి సంపాదించిన దానికి వల్ల అతనికి లాభం ఏంటి? ఎందుకు అతనికి లాభం? ఏమి పట్టుకుని వెళ్ళలేదు, ఏమి పట్టుకుని వెళ్ళలేదు. మొదటి మానవుడైనటువంటి ఆదాము నుంచి ప్రారంభమైంది ప్రయాస. నేటి సమాజం వరకు పుట్టుకుని వస్తున్న మానవులందరి కొరకు ఈ ప్రయాసతోనే బ్రతికేస్తున్నారు. కానీ ఆ ప్రయాస వలన సంపాదించినది ఏది కూడా ఎవరు పట్టుకుని వెళ్ళడం లేదు, ఏది పట్టుకుని వెళ్ళడం లేదు. మాంతన్నారంటే మారడం లేదు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఫోన్లే సరిపోద్దానికి సంపాదించుకున్నాడా, మళ్ళీ దానికి పైన స్టీర్ వేయాలనుకుంటున్నాడు, ఎదర ప్రాంగణం కట్టాలనుకుంటున్నాడు. మన అనే చెప్పాడు సెకండ్ వెళ్ళి అంకులు, ఆ బిల్డింగ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు కట్టుకున్నాడో తెలియదు. మనం ఎప్పుడన్నా ఓపెనింగ్ అయ్యేటప్పటికి ఆయన చనిపోయాడు అన్నా చెప్పేసి. చాలా మంది ఏదో సంపాదించాం, ఏదో చేద్దామని చెప్పి మనం ఎప్పుడో ఒక సాక్ష్యం చెప్పాడు సెకండ్ పెళ్లి లోపల ఎక్కడో సంజయ్ బాబు ఎక్కడో, కానీ అలా ఇల్లు కట్టారంట రేపటి దినాన ఓపెనింగ్ అంట. ఆ ఓపెనింగ్ అడవుల్లో ఆ రాత్రి పనులు చేసి బాత్రూమ్కి స్నానానికో దేనికి వెళ్ళాడు, దాంట్లో నుంచి బయటికి రాలేదట. కష్టపడ్డాడు ఇల్లు కట్టుకోవడానికి, ప్రయోజనం ఏంటి? కనీసం కొన్ని రోజులైనా ఇంట్లో లేకుండా చనిపోయాడు. ఎంతో మందిని ప్రయాసపడి సంపాదించిన దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే కనీసం భూమి మీద కూర్చుని తింటాకి లేదు, అలాగని పట్టుకుని వెళ్ళిపోవడానికి కూడా లేదు. కాబట్టి దాన్ని ఏమన్నాడు సొలొమోను గారు అంటే గాలికి ప్రయాసపడినట్లే. కొంతమందిని అంటుంటారు కదా మన పెద్దలు, గాలికి తిరుగుతున్నట్టు ఏంటి అయింది అంటే దానివల్ల ఉపయోగం లేదు. మన ప్రయాస కూడా అదే అంటున్నాడు పౌలు. ఈ సొలొమోను గారు చెప్తున్నాడు, మన ప్రయాస కూడా గాలికి ప్రయాసపడినట్లే, గాలికి ప్రయాసపడినట్లే. మరి ఎలాగండి ప్రయాస అంటే? మరి ప్రయాసపడి కష్టపడకూడదంటే, బ్రతకడానికి కొరకు కష్టపడాలి కాదని అందువల్ల దేవుడే చెప్పాడు ఆదాముతో ఏమని, నీ బ్రతుకు దినముల్లో ప్రయాసపడి కష్టపడి తినడం వరకు కష్టపడు, అంతేగాని ఏవో గొప్ప సంపాదించాలని, గొప్పవాడిగా బ్రతకాలని, సమాజానికి నేనేదో చూపించుకోవాలని అధికమైనటువంటి ప్రయాసపడ్డావా, అది గాలికి ప్రయాసపడినట్లే చెబుతూ ఉన్నాడు దేవుడు. గాలికి ప్రయాసపడినట్లే, దానివల్ల లాభమేమీ లేదు. వాడు ఏ ప్రకారం అయితే తల్లి గర్భం నుండి వచ్చాడో అదే ప్రకారముగా మరి తాను వచ్చినట్లుగానే దిగంబరిగానే మరలా పోతాడు. తన ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనా చేత పట్టుకుని వాడు చేసే ప్రయాస అంతా గాలికే, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ వేరే ప్రయాస కనుక మనం పడినట్లయితే దానివల్ల ఉపయోగం ఉంటుంది. అందుకన్నాడు తిమోతికి రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా,
ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి ఏమన్నాడు? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులై ఉండండి. ఏమంటున్నాడంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, అంటే ప్రభువు కొరకు పడే ప్రయాస ఏం కదట? వ్యర్థం కాదు. సొలొమోను గారు చెప్పారు, ఈ భూమి మీద పడిన ప్రయాస అంతా వ్యర్థం అన్నాడు. కానీ పౌలు గారు చెప్తున్నాడు, ప్రభువు కొరకు పడిన ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదట. ప్రభువునందు పడినటువంటి ఏ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులై ఉండండి. దేవుని పని కొరకు, దేవుని పనులు చేయటం కొరకు కదలని వారును స్థిరులుగా ఉండి ఎప్పటికీ ఆసక్తి, ఎప్పటికీ ఇంకా మనం బ్రతుకున్నంత వరకు దేవుని కార్యాలయందు లేక దేవుని యొక్క పని యందు ఆసక్తి కలిగి ఉండాలి. మనలో ఆసక్తి తగ్గడానికి వీల్లేదు. ఎందుకు? ప్రభువునందు పడిన ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. అయ్యి బాబోయ్, ప్రభువు కొరకు నేను ఎంత కష్టపడిపోయాను అని చెప్పేసి అనుకుంటే ఆ కష్టం ఎప్పుడు కూడా వ్యర్థం కాదట. దానివల్ల ప్రతిఫలం ఉంది. ఇక దేని కొరకైనా మనం కష్టపడ్డాం అనుకోండి, ప్రయాసపడ్డాం అనుకోండి, అది వ్యర్థమే. ఇంటి కొరకు ప్రయాసపడ్డామా? వ్యర్థమే. పిల్లల కొరకు ప్రయాసపడ్డాం వ్యర్థమే. ఎందుకంటే పిల్లల కొరకు సంపాదించిన తర్వాత పిల్లలు ఎరిగి మొత్తం పాడు చేసినటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి సమాజం, చాలా. ఎందుకంటే వారి కష్టం తెలియకూడదని చెప్పేసి ఏం చేస్తారంటే, వారిని సుఖపెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో తల్లిదండ్రులను వారు ఆ బిడ్డల కొరకు కష్టపడుతూనే ఉంటారు. వీళ్ళు తినకోకుండా, వీళ్ళు సరైన బట్టలు వేసుకోకుండా, సరైనటువంటి స్థితిని కలిగి ఉండకోకుండా నా బిడ్డలు అని చెప్పేసి కష్టపడుతూ ఉంటారు. ఆ బిడ్డ పెరిగి పెద్దోడు అయిన తర్వాత బండి కొనమంటాడు. ఇది కష్టపడినంత ₹1,00,000 ఇటు బండి కొనిస్తే ఆటికి నేను కింద పెట్టేసి ఆడు కూడా చచ్చిపోతాడు. ఏమైపోయిందో కష్టం? వ్యర్థమే. బండి పోయింది, కనుక్కున్న కొడుకు కూడా పోయింది. ఇక దేని కొరకు? పొలం కొరకు ప్రయాసపడతావా లేకపోతే దేని కొరకు కష్టపడతావు? అదంతా వ్యర్థమే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ ప్రభువు కొరకు పడినటువంటి కష్టం, ప్రభు పని కొరకు పడినటువంటి కష్టం, అది ఎప్పటికీ కూడా వ్యర్థం కాదట. ఎప్పటికీ. ఇప్పుడు చేశాను, దీనివల్ల నాకేం ప్రయోజనం రాలేదంటే నువ్వు చేసావు, దానివల్ల ప్రయోజనం ఇప్పుడు రాకపోవచ్చు. కొబ్బరి చెట్టు నాటుతాం మనం, కొబ్బరి మొక్క వచ్చింది కదని ఎట్టుకెళ్ళి పోతాం, వెంటనే దాని ప్రతిఫలం వచ్చేద్దా? 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, ఒక్కొక్కటి 10 సంవత్సరాలైనా కాయదు. దేవుని కొరకు మనం పని చేసాం, ఇప్పుడు రాకపోవచ్చు, ఇప్పుడు కష్టపడవచ్చు, కానీ అది వ్యర్థము కాదు. దేవుని కొరకు ఏ పని చేసినా వ్యర్థం కాదు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరమైనటువంటి వారిగా ఉండండి. ప్రభు కొరకు ఏ పని చేసినా వ్యర్థం కాదు, దేవుని కొరకు ఏ పని చేసినా వ్యర్థం కాదు. కాబట్టి స్థిరులుగా ఉండండి, కదలని వారిగా ఉండండి. కదలని వారి కదిలిపోవద్దు. ఎంత చేశాను దేవుని కొరకు, దేవుడే నాకు ఏం చూడట్లేదు, ఇంత పని చేశాను దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను, దేవుడు నా ఏళ్ళ కనికరం చూపట్లేదు, నా కష్టాలు తీర్చట్లేదని భయపడిపోవద్దు, కదలొద్దు అంటున్నాడు ఆయన. స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యముల యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పటికీ ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువు కార్యాలు చేయటానికి బలంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎప్పుడు కూడా అలసట చెందకండి, బాధపడకండి, ఆసక్తులై ఉండండి. ఇంకా చేయాలి దేవుని కొరకు, ఇంకా చేయాలి. ఇంకా నేను ఏం చేయగలను? ఏం చేస్తే మరి నా యెడల ప్రభు ఆనందపడతాడు, నన్ను పుట్టించినందుకు దేవుడు ఎలా సంతోషిస్తాడని ప్రభువు యొక్క కార్యాలయందు ఆసక్తులై ఉండమంటున్నాడు.
ప్రభువు కొరకు చేసింది ఏది కూడా, పడిన ఏ ప్రయాస కూడా ఏం కాదంట, వ్యర్థము కాదట, వ్యర్థం కాదట. పౌలు గారు చెబుతూ ఉన్నాడు ఈ మాటలు. పౌలు గారు చెబుతూ ఉన్నాడు రోమిలికి రాసినటువంటి పత్రికలో ఇంకొన్ని విషయం చెప్తూ ఉంటాడు. వెళ్దానండి ఒకసారి. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం.